పోయి అమ్మాయి లేడంటే మర్చిపోయిండు వీని రమ్మని దగ్గర చేరుద్దామని అనుకుంటే అడ్రస్ లేకుంటే ఏం చేస్తాం? మీ నాయన పేరేంటి ఏమో తెలియదు, పోనీ మీ అమ్మ పేరేంటి తెలియదు, పోనీ మీ బస్తీ పేరేంటి తెలియదు, ఏం చేస్తాం చెప్పు? ఇప్పుడు చెప్పండి మీరు, మీ అడ్రస్ ఏదంటే బాగా సరిగ్గా మీ ఇంటి అడ్రస్ చెప్తారు, కానీ చచ్చిపోయడానికి ఇంటి అడ్రస్ తెలుసు, ఈ ఇంటి అడ్రస్ దానికి తెలుసు, కానీ ఏడికి పోతాడు చచ్చిపోయినాక అడ్రస్ తెలియదు. డైలమాలో ఉన్నాడు. అప్పుడు కానీ తెలియదు నేను ఏం చేసుకున్నా. ఊరికే నన్ను అడ్డమైన వాళ్ళ ఓడిగా చేసిన భగవంతా, నేను ఇప్పుడు చచ్చిపోతే బాగుండు, నేను నీ ఒడిలోకి వచ్చేసేస్తా అంటే ఆడంటాడు తాళం వేసినది బాబు నీ రూమ్కు, తాళం వేసింది. అసలు ఈడనే ఉన్నది ఇల్లని ఆయనకి తెలియనే తెలియదు, ఏడనే ఉన్నది ఎవడో వచ్చి దొరకపోతాడు అనుకో. అయిపోయిందా? అందుకే మహారాజ్ అంటుండు ఉలట్కర ఆంఖకి పుత్లి, నేను నీ లోపట్నే ఉన్నా, నజారా దే కుదరదు భగవంతుని. ఎందుకని ముందుగానే గురువుని చేసుకో, ఎందుకంటే ఆయన తాళం తీసి పెడతాడు నీది. నీ సొంతింటిది తాళం తీసి పెడతాడు, ఇక ఆలస్యం నువ్వు పోయి కూర్చొనిచేది అందులో. అది కూడా చేతనైతలేదు మనకు. గురువు గారు మీరే నూకరాదా మమ్మల్ని? చెట్టు ఎక్కి మళ్ళీ కూడా ఎక్కిస్తాడు అనుకో మొదలు దాకా. గురువు దయలేంది ఏడికి పోలేడు మనిషి. మొదలు దాకా ఆడికి వెళ్ళి కొమ్మనన్నా పట్టుకొని చేత కావాలని ఏదన్నా ఒకటి బరువంత గురువు గారు మిందే చేసిందండి. గురువు గారి కింద వాటి మీద శిష్యుడు కథ. అసలు పరిస్థితి దేవత ఎవరికి వాడే ఉలట్కర్ ఆంఖకి పుతలి నజారా దే కుదరత్గా. ఈ సత్సంగం యొక్క మహిమ. అందుకే ప్రతి వానికి కాయస్ ఉన్నది తన సొంతింటికి వాని, కానీ తెలుస్తలేదు ఎవరికి. గురువు దగ్గర వచ్చినాకనే భగవంతుడు గురువు ద్వారా మనకు తన అడ్రస్ ఇస్తాడు. అట్లా మళ్ళీ చెప్పారు. ఒకవేళ మీ ఇంటికి నువ్వు పోవాలనుకుంటున్నావు, చచ్చిపోవాలి భగవంతా అని అనుకుంటే, నేను చచ్చిపోవాలి భగవంతా అని అను, కానీ ఎవడు ఇష్టపడతలేడు కానీ బెజార్ అయినోడే అంటుండే నేను చచ్చిపోతాను. మంచిగా ఉన్నామంటే ఇంకా 4 కాలాలు బతకాలి, ఇంకా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. ఎవడు దునియాతో బెజార్ అయిపోయాడో వాడంటుండే నేను చచ్చిపోతే బాగుండని చెప్పు. అయిపోయింది. సమాధిలో గురువుని ద్వారం తెరిచిండు, 10వ ద్వారం. చక్కగా పో, 2 సత్లోకంలో పరమాత్మతో కలువు. అయిపోయింది. సత్సంగం అనేటువంటి గంగా పవిత్రమైనటువంటి, ఎట్లయితే నీళ్ళల్లో గంగా నది పవిత్రము, నదులందు, అట్లనే ఈ పూజలలో అన్నిట్లల్లో సత్సంగం గంగ లాంటిది. దీన్ని మించిన పవిత్రమైనటువంటి పూజ ఇంకొకటి లేదు దునియాలో. సత్సంగ తీరత్ రాజ్ ప్రయాగ,
తీర్థాలన్నింటిలా ప్రయాగనే గొప్పదంట. చూడండి, అటువంటి మహిమ కలిగిన తీర్థాలన్నిట్లలో రాజు ఎట్లా అది ప్రయాగను, ప్రయాగ కన్నా కూడా అది పవిత్రమైనటువంటి సత్సంగం. వీడికి వస్తే సత్సంగం యొక్క మహిమ అట్లున్నది. కాబట్టి రవా గంగా హే సత్సంగ నహాలో జిస్క జీచా. ఇప్పుడు మనసుకు స్నానం చేపియాలి. మీరు ఎన్ని చెంబుల నీళ్ళు పోసుకున్నా పెయ్యి తడుస్తుంది తప్పిస్తే మీ మనసు అయితే తడవదు. ఇప్పుడు మనసుకు చేపించిండ్రా స్నానం? నా మనసు కలిగింది పోనీ అంటాం. పని కడిగిన రాదని నీకు నువ్వే అంటున్నావు. చేయి గలీదైందంటే కడుక్కుంటున్నాం, కాలు గలీదైందంటే కడుక్కుంటున్నాం కదా, ముఖం గలీదంటే కడుక్కుంటున్నాం, 10 సార్లు సబ్బు పెడుతున్నాం. మనసుకి ఏమన్నా కడిగినామా? మనసు సిరుగు సత్సంగంలో కడగబడుతుంది, సంస్కారాలు మారిపోతాయి. సిరుగు దీనికి కడుక్కునే జాగ ఎక్కడుంది? ఓన్లీ సత్సంగం, మనసును కడిగే జాగ. చెప్పు. ఇష్టం ఉంటేనే సత్సంగం రండి, ఇష్టం ఉంటేనే కడుక్కోండి మనసు. రవా గంగా హే సత్సంగం. నది పక్కకు పోయినాం, ఇష్టం ఉంటే స్నానం చేస్తాం, లేకుంటే లేదు కదా. ఇది కూడా అట్లనే, ఇష్టం ఉంటే స్నానం చేయాలి, లేకుంటే లేదు. ఇంకా ఎవరికి నష్టమయ్యేది లేదు. స్నానం చేయకపోతే మునిగేది మీకేం. స్నానం దేనికి చేపియాలి? మనసుకు చేపియాలి. మనసుకు స్నానం చేస్తే మనసు మంచిగా ఉంటుంది. మనసు బేచేంజ్ చేసి ఏం చేస్తారు? తాగబోతారు, తినబోతారు, సినిమాకి పోతారు, చుట్టాలు పోతారు, పక్కింటి వాళ్ళని ఫ్రెండ్ని కలవబోతాం, ఆడికన్నా పోతారు. దిల్ బయలాన్స్తుంది భయ కదా. ఎక్కడ పోయినా దిల్ బయలాన్చేది కాబట్టి దిల్ తూట్లు పడతాయి. మన పెద్దలు ఉంటారు కదా, 2 రోజులు పోయి వస్తాం వాళ్ళ ఇంటికైనా, 4 రోజులు పోయినాక అనిపిస్తే మా ఇంట్లోనే సుఖం ఉండదు, ఈడొచ్చేమో సుఖం ఉండదు. మా ఇంట్లోనే రామాయణం పెట్టుకుని వస్తే డబుల్ రామాయణం ఉంటుంది వాళ్ళ ఇంట్లో. ఊరికే నన్ను వచ్చినప్పుడు బాబు మళ్ళీ పరిగెత్తారు వాళ్ళ ఇంటికి. వాళ్ళు ఇంటింటి రామాయణం ఎట్లా ఉంటుంది? అప్పుడు అంతే మేమే మంచుకున్నాం, ఇంకా బత్తరున్నది వాళ్ళ ఇల్లు. బయటికి పోతే కానీ తెలియలేదు మన ఇంట్లో ఎంత మంచుకున్న సంగతి. చెప్పు.